అమ్మా తల్లి, మన ప్రభుత్వంలో మనం ఏడిపించిన ప్రజలు ఉన్నారు కానీ మన కోసం ఏడ్చేటువంటి ప్రజలు ఎక్కడ లేరు. ఏడవద్దమ్మా, నా దగ్గరికి వచ్చిన తర్వాత ఇందుకు ఏడుస్తావు. దగ్గర నుంచి చూస్తే భయం వేస్తుంది. అమ్మా తల్లి, మామ నువ్వు ప్యాలెస్ లో ఉంటా కానీ బ్రష్ చేసుకుంటే బాగుండు. ఒక ముద్దుతో మొత్తం తెలిసిపోయినట్టుంది. దొంగ ఏడవద్దు, ఈ మామయ్య ఉన్నాడు. నాకేం తెలుసు 5 రూపీస్ ఇచ్చి ఏడమన్నారు. ఇలా పబ్లిక్ లో చెప్పకూడదమ్మా 5 రూపాయల గురించి. నేను మళ్ళీ ఇంకో పేటిఎం చేస్తాను కదా. జగనన్న కోసం పెర్ఫార్మెన్స్ చేసిన సారీ ఏడ్చిన పాపని ఇంటర్వ్యూ చేద్దాం. పాప చెప్పమ్మా. అన్నున్నప్పుడు మాకు 15,000 ఇచ్చేవాడు. ఇప్పుడు స్కూల్ ఫీజు కట్టడానికి కష్టం అవుతుంది. తినడానికి కూడా లేదు. ఏ స్కూల్ అమ్మా నీది? సరస్వతి భారతి స్కూల్. ఆ స్కూల్ అయితే దాదాపు ₹1,00,000 అవుతుంది కదా ఫీజు. అవుతాయి, పెద్ద విషయం ఏముంది. ₹1,00,000. మా నాన్నకు పెట్రోల్ బంక్ ఉంది, గోల్డ్ షాప్ కూడా ఉంది. పెట్రోల్ బంకులు ఉండి బంగారు షాపులు ఉండి కూడా స్కూల్ ఫీజు కట్టుకోలేని పరిస్థితి పాపది. అయ్యా చెప్పేస్తేనే అంకుల్ కి. గ్రేట్ అమ్మా నువ్వు. జై పేటిఎం పాప.